హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 130 పాయింట్స్ పెరిగి 84,556 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 22 పాయింట్స్ పెరిగి 25,891 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీ 50 అయితే 26,100 హైక్ అయితే రీచ్ అయ్యి 25,891 దగ్గర అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎండ్ ఆఫ్ ద మార్కెట్లో 70 పాయింట్స్ పాజిటివ్గా ఉండి 58,078 దగ్గర అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయ్యింది. దాంతో పాటుగా కొంత కరెక్షన్ అయితే తీసుకోవచ్చు మార్కెట్లో. దీనికి మెయిన్ రీజన్ అయితే జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఒక ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. యుఎస్ అలాగే రష్యా కానీ యుఎస్ అలాగే చైనా మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుండడం వల్ల మన ఇండియన్ మార్కెట్ అయితే కొంచెం కరెక్షన్ తీసుకునే అయితే ఉండొచ్చు. మార్కెట్ కరెక్షన్ తీసుకునే టైంలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికైతే ఒక ఆపర్చునిటీగా చూడండి. ఓన్లీ డౌన్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అవ్వడం, మార్కెట్ పెరుగుతున్నప్పుడు పర్చేజ్ అయితే చేయొద్దు ఎప్పుడు కూడా. కరెక్షన్ తీసుకునే టైంలో అయితే స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో డౌన్లో ఉన్నప్పుడు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక ఆపర్చునిటీగా మాత్రమే చూడండి. దీంతో పాటుగా ఈరోజు ఐటీ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఇన్ఫోసిస్ కంపెనీ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ అండ్ మహీంద్రా కంపెనీ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. దీనికి మెయిన్ రీజన్ అయితే యుఎస్లో H1B వీసా పైన అయితే కొంత క్లారిటీ ఇచ్చింది గవర్నమెంట్. దాంతో పాటుగా ఇన్ఫోసిస్ బైబ్యాక్ షేర్లో అయితే ఆ కంపెనీ ప్రమోటర్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు అనే న్యూస్ రావడం వల్ల కొంత ఐటీకి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ రిలయన్స్ స్టాక్స్ కూడా ఈరోజు అయితే డౌన్కి అయింది. యుఎస్ అయిన ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే రష్యాకు సంబంధించినటువంటి 2 ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసే కంపెనీస్కి అయితే శాంక్షన్స్ అయితే విధించారు. లుకోయిల్ కానీ అండ్ రోస్ నెఫ్ట్ 2 కంపెనీస్కి అయితే శాంక్షన్స్ అయితే విధించారు. శాంక్షన్స్ అంటే ఏంటంటే ఈ కంపెనీ 2 కంపెనీస్కి సంబంధించినటువంటి ఆస్తులు యుఎస్లో ఏవైతే ఉంటాయో టోటల్గా కంప్లీట్గా సీజ్ చేస్తారు. ప్రజెంట్గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే జరగకుండా. దాంతో పాటుగా ఆ కంపెనీ పైన డిపెండెన్సీ అయినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ కూడా కంప్లీట్గా బిజినెస్ అయితే క్లోజ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ కంపెనీస్కి ట్రాన్సాక్షన్ చేసే బ్యాంక్స్ కానీ అండ్ కంట్రీస్ కూడా క్లోజ్ అయితే అవుతుంది యుఎస్లో వెళ్ళే బిజినెస్ అయితే. అండ్ యుఎస్ గవర్నమెంట్ శాంక్షన్స్ విధించడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయితే బాగా నెగిటివ్లో ఉన్నాయి. ఈ రోజు లైక్ రిలయన్స్ కూడా 3% డౌన్ అయింది. హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే స్టాక్స్ అయితే బాగా డౌన్ అయ్యాయి ఈరోజు. దీంతో పాటుగా ఐటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఇన్ఫో ఎడ్జ్ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు అయితే. అండ్ గోల్డ్ సంబంధించినటువంటి లోన్ ఇచ్చే సెగ్మెంట్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో ముత్తూట్ ఫైనాన్స్ కానీ మనప్పురం ఫైనాన్స్ కానీ ఈ స్టాక్స్ అయితే నెగిటివ్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. కొంత ప్రెషర్లో ఉన్నాయని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ రోజు ఇండియాలో గోల్డ్ ప్రైజెస్ అయితే బాగా పెరుగుతున్నాయి. కొంత 1440 రూపీస్గా పెరిగి 1,23,760 రూపీస్గా ఉంది 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్. అండ్ సిల్వర్ కూడా పెరిగింది 2,960 రూపీస్గా. ఒక్క కేజీ ఆఫ్ ద సిల్వర్ కూడా 1,49,040 రూపీస్గా అయితే క్లోజ్ అయింది. దీనికి సిల్వర్ పెరగడానికి మెయిన్ రీజన్ అయితే రాబోయే కాలంలో అయితే మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సీజన్లో కూడా సిల్వర్ పర్చేజ్ చేసే అయితే పీపుల్ అయితే పెరుగుతారు. దీనివల్ల సిల్వర్ అయితే ఇంకా పెరగచ్చు అని అయితే న్యూస్ అయితే ఉంది మార్కెట్లో. అండ్ ఈరోజు టెక్స్టైల్కి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఇండియా అలాగే యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుంది అన్న న్యూస్ రావడం వల్ల ఐటీ స్టాక్స్ కానీ ఎఫ్ఎం అండ్ స్ట్రింప్కి సంబంధించినటువంటి స్టాక్స్ కానీ అండ్ టెక్స్టైల్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. న్యూస్ అయితే మార్కెట్లో ఉంది కానీ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంకా ఈ డీల్ ఫైనలైజ్ అవుతుంది అనే న్యూస్ అయితే క్లారిటీగా లేదు. ఏ న్యూస్ ప్లాట్ఫామ్లో కూడా కొంత అన్సర్టనిటీ అయితే ఉంది. ఈ డీల్ విషయంలో అయితే టారిఫ్స్ అయితే తగ్గిస్తున్నారు. 50% నుంచి 15 నుంచి 16%గా ఉండొచ్చు అనే న్యూస్ అయితే ఉంది కానీ ఎలాంటి క్లారిటీ అయితే లేదు. దాంతో పాటుగా కాంట్రాక్ట్ ఎక్స్పైరీ కూడా అవుతున్న టైంలో కూడా ఈరోజు అయితే మార్కెట్ అయితే కొంత కరెక్షన్ అయితే తీసుకున్నాయి. యుఎస్ శాంక్షన్స్ విధించడం వల్ల రష్యా ఆయిల్ కంపెనీస్ పైన ఇండియాలో ఉన్నటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి సెక్టర్స్ అయితే బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఆయిల్ రా మెటీరియల్గా వాడే కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ పెయింట్ కంపెనీస్ కానీ కొన్ని రా మెటీరియల్ వాడతాయి. ఆ కంపెనీ బిజినెస్ అయితే నెక్స్ట్ నియర్ టర్మ్లో అయితే కొంత ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. ఇంపోర్ట్ కాస్ట్ అయితే పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే సెగ్మెంట్లో ఇండియాలో కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రైసెస్ కూడా పెరగచ్చు. అండ్ రా మెటీరియల్గా కొంత ప్రోడక్ట్స్కి అయితే వాడతారు. ఆ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి కంపెనీస్ కూడా బిజినెస్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఇమ్మీడియట్గా అవ్వకపోవచ్చు కానీ నెక్స్ట్ FY27లో అయితే ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. ఇలాగే శాంక్షన్స్ విధించి ఇండియా కనుక రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం తగ్గించి ప్రైజెస్ పెరిగితే కనుక
ఆల్ ఓవర్‌గా ఉన్నటువంటి గ్లోబల్ న్యూస్ విషయానికొస్తే డౌ ఫీచర్స్ అయితే నెగెటివ్‌గానే ఉన్నాయి. అండ్ ఎస్ఎన్‌పి గాని, నాస్డాక్ గాని 2 కూడా నెగెటివ్‌గానే ఉన్నాయి. యెస్టర్‌డే మార్కెట్‌లో అయితే డౌ ఫీచర్స్ నెగెటివ్‌గా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే రిజల్ట్స్ అయితే నెగెటివ్‌గా పోస్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ గాని అండ్ టెస్లా కంపెనీ ఈ స్టాక్స్ అయితే యెస్టర్‌డే మార్కెట్‌లో అయితే బాగా డౌన్ అయ్యాయి. స్టాక్స్ అయితే 10%గా టెస్లా కంపెనీకైతే ట్రంప్ గాని గవర్నమెంట్ ఈవీ సెగ్మెంట్‌లో ప్రొవైడ్ చేసే కొన్ని బెనిఫిట్స్‌నైతే ఇవ్వట్లేదు ప్రెజెంట్‌గా. దానివల్ల ఈ కంపెనీ స్టాక్స్ కూడా డౌన్ అయింది. జపాన్‌లో ఉన్నటువంటి మార్కెట్స్ కూడా ఈరోజైతే బాగా తగ్గాయి. దానికి మెయిన్ రీజన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిందని చెప్పొచ్చు మార్కెట్‌లో అయితే. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే పెరిగింది. గోల్డ్ ప్రైస్ కూడా పెరిగింది. అండ్ డాలర్ వాల్యూ కూడా కొంత ప్రెషర్‌లో ఉందనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియా, యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతున్న న్యూస్ ఉంది గానీ, ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ష్రింప్‌కు సంబంధించినటువంటి స్టాక్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేశాయి ఈరోజు. దాంతో పాటుగా టెక్స్‌టైల్‌కి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశాయి. లైక్ గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ గాని, ఈ కంపెనీ స్టాక్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేశాయి. అండ్ స్ట్రింప్‌కి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే అవంతి ఫీడ్స్ గాని అండ్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కంపెనీ స్టాక్స్ అయితే మార్నింగ్ సెషన్‌లో 12% ప్రాఫిట్‌లో అయితే ఓపెన్ అయ్యాయి. నిన్నటి వీడియోలో అయితే అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ గాని అండ్ అవంతి ఫీడ్స్ గాని ఈ 2 స్టాక్స్ అయితే నేను చూస్తాను. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికైతే ఆపర్చునిటీగా చూస్తానని చెప్పాను. ఈ స్టాక్స్ అయితే మార్నింగ్ సెషన్‌లోనే 12%గా అయితే ఓపెన్ అయింది. ఈ కంపెనీ స్టాక్స్ అయితే. నెక్స్ట్ చై ట్రంప్ గారైతే చైనాకి ఏదైతే ఎసెన్షియల్‌గా సాఫ్ట్‌వేర్ అవసరమవుతుందో ఆ సెగ్మెంట్‌లో అయితే స్టాప్ చేశారు. సాఫ్ట్‌వేర్‌ని ఎక్స్‌పోర్ట్ చేసే సెగ్మెంట్‌లో. దీనివల్ల చైనా వాళ్ళైతే ఒక ప్లాన్ అయితే తీసుకున్నారు. 5 ఇయర్స్‌లో చైనా వాళ్ళు టెక్‌లో గూడా సెల్ఫ్ రిలయన్స్‌గా అవ్వాలి అని ఈ ట్రేడ్ వార్‌లో వీళ్ళైతే విన్ అవ్వాలి అనుకుంటున్నారు. యూఎస్, చైనా మధ్యలో ట్రేడ్ వార్ అయితే జరుగుతూ ఉంది కంటిన్యూగా. నెక్స్ట్ రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక న్యూస్ అయితే ఏంటంటే, చైనా గూడా కన్ఫర్మ్ జేసింది. యూఎస్ ట్రేడ్ టాక్స్ డిస్కషన్ జరపడానికి గాని, మలేషియాలో మీటింగ్ అయితే జరుగుతా ఉంది. ఈ మీటింగ్‌లో అయితే పార్టిసిపేషన్ చేయడానికి గాను. నెక్స్ట్ ఏషియన్ సమ్మిట్ అయితే జరుగుతుంది. మలేషియాలో కౌలాలంపూర్‌లో. ఈ మీటింగ్‌కి మన ఇండియా తరపు నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అవుతారని, ఈ మీటింగ్‌లో ట్రంప్ గారితో డిస్కషన్ జరుగుతారని, ట్రేడ్ డీల్స్ ఫైనలైజ్ అవ్వచ్చు అనే న్యూస్ అయితే అప్డేట్ ఉంది ప్లాట్‌ఫామ్‌లో. దీంతో పాటుగా చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జిన్‌పింగ్ గారు కూడా అటెండ్ అవుతారని, ఈ మీటింగ్‌కి ట్రంప్ గారు అండ్ జిన్‌పింగ్ గారు ఇద్దరు కూడా డిస్కషన్ చేసి ట్రేడ్ డీల్స్ కూడా ఫైనలైజ్ చేయొచ్చు అనే న్యూస్ అయితే ఉంది. ఈ మీటింగ్ అటెండ్ అయ్యే దగ్గర నుంచి అయితే. నెక్స్ట్ ఇండియా న్యూస్ విషయానికొస్తే ఇండియా జీడీపీ గ్రోత్ రేట్‌ని అయితే ఫోర్‌కాస్ట్ చేస్తున్నారు. 6.7 నుంచి 6.9%గా ఉండొచ్చు అని డెలాయిట్ కంపెనీ వాళ్ళైతే. ఇది ఇండియాకైతే ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనే చెప్పొచ్చు. పాజిటివ్ న్యూస్‌గానే చూడొచ్చు. ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ ఉంటే గనక. వీళ్ళు దీనికి చెప్తున్నది ఏంటంటే, ఇండియాలో డొమెస్టిక్‌గా స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉంది. ఇండియాలో అన్ని పాజిటివ్ సెంటిమెంట్సే ఉన్నాయి. ఇండియా గ్రోత్ అవ్వడానికనైతే చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్‌లో ఉంది. అండ్ బ్యాంక్స్, ఆర్‌బీఐ వడ్డీ రేట్లు కూడా తగ్గించింది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా కంట్రోల్‌గానే ఉంది. డొమెస్టిక్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా గ్రోత్ అయింది బాగా. అండ్ దాంతో పాటుగా ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్‌లో ఉంది. ఈ రీజన్స్ వల్ల వీళ్ళైతే 6.7 నుంచి 6.9%గా ఇండియా గ్రోత్, జీడీపీ గ్రోత్ రేట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఈరోజు డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్ అయితే మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో ఇండియన్ మిలిటరీ గాని, నేవీ గాని, ఎయిర్ ఫోర్స్‌ని మోడరైజేషన్ చేయడానికి అండ్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ అవ్వడానికి డిఫెన్స్ సెగ్మెంట్‌లో ఇండియన్ గవర్నమెంట్ అయితే 79,000 క్రోర్ వర్త్ చేసే అమౌంట్‌ని అయితే అలొకేట్ చేసింది. ఈ బిల్‌ని కూడా పాస్ చేసింది ఇండియాలో. డిఫెన్స్ కంపెనీస్‌కి అయితే కొన్ని పాజిటివ్‌గా న్యూసే ఉండొచ్చు. ఈ బిల్ అప్రూవ్ అవ్వడం వల్ల. ఇది ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్‌లో అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. 2047లో ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో ఇండియా సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి అనుకుంటుంది డిఫెన్స్ సెగ్మెంట్‌లో. ఫర్దర్‌గా ఫారెన్ నుంచి ఎలాంటి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని. ఇదైతే డిఫెన్స్‌కి సంబంధించినటువంటి స్టాక్స్‌కైతే నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఒక ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి విన్ అయ్యారు. 633 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే వేరియస్ ఎక్విప్‌మెంట్స్‌ని అయితే సప్లై చేస్తారు. సెన్సార్స్ గాని, ఎక్విప్‌మెంట్స్ గాని, ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీకి టార్గెట్ ప్రైస్ గూడా ఇచ్చారు. వేరియస్ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు ₹500గా ఇచ్చారు. ఈ ఆర్డర్ రావడం వల్ల గూడా ఈ కంపెనీ స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. లాస్ట్ వీక్ కూడా ఈ కంపెనీకి 592 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది. ఈ కంపెనీ డిఫెన్స్ సెగ్మెంట్‌లో అండ్ సైబర్ సెక్యూరిటీ సెగ్మెంట్‌లో ప్రొవైడ్ చేసే సెగ్మెంట్‌లో ఈ కంపెనీకి అయితే పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైగా ఉంది.
రీసెంట్‌గా నేను చేసిన వీడియోలో గూడా దివాళీ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం గూడా ఈ స్టాక్‌నయితే రిఫర్ చేశాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను. ఈ స్టాక్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి గానీ, స్టాక్ టార్గెట్ ప్రైస్ గూడా ₹500గా వెళ్తుంది అనైతే ఇచ్చారు అన్ని బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళైతే. నెక్స్ట్ పేస్ డిజిటెక్ కంపెనీ కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 1159 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే విన్ అయ్యారు. ఈ కంపెనీ బిజినెస్ కూడా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తుంది. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది 2%గా. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఈ ఆర్డర్లో 600 మెగావాట్స్ ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని అయితే డెవలప్ చేస్తారు. డిజైన్ సప్లై అండ్ ఇంప్లిమెంటేషన్ కానీ 10 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు వీళ్ళు. పేస్ డిజిటెక్ కంపెనీ లాస్ట్ మంత్లోనే ఐపీఓ అయితే లిస్ట్ అయింది మార్కెట్లో. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 2 ఫేజెస్లో అయితే డెవలప్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో 50% ఆఫ్ ద కెపాసిటీని డెవలప్ చేస్తారు 14 మంత్స్లో. నెక్స్ట్ రిమైనింగ్ని 16 మంత్స్లో అయితే డెవలప్ చేస్తారు. ఈ కంపెనీలో మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా 12 లాక్ షేర్స్ అయితే పర్చేజ్ చేశారు. అండ్ అరిహంత్ క్యాపిటల్ కూడా బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఈ కంపెనీ స్టాక్ అయితే ప్రెసెంట్ ఉన్న వాల్యూ అయితే 75% అప్ సైడ్ వెళ్తుంది అని అయితే చెప్తున్నారు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అండ్ అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు. ఈ కంపెనీ టార్గెట్ ప్రైస్ కూడా ₹385 అయితే ఉంది. ఈ కంపెనీకి అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ కంపెనీ అయితే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఇండియన్ ఆర్మీ నుంచి 2770 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. డిస్కషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కానీ అగ్రిమెంట్ పైన అయితే ఇంకా సైన్ చేయలేదు. ఈ కంపెనీ అయితే 4.25 లాక్ క్లోజ్ క్వార్టర్స్ బ్యాటర్ కార్బైన్స్ అయితే సప్లై చేస్తుంది ఇండియన్ ఆర్మీకి అయితే. వీళ్ళు భారత్ ఫోర్జ్ అండ్ పిఆర్ఎల్ సిస్టమ్ వాళ్ళు జాయింట్ వెంచర్గా అయితే ఈ ఈ కాంట్రాక్ట్లో అయితే ఉన్నారు. పిఆర్ఎల్ సిస్టమ్ అంటే ఇది కూడా జాయింట్ వెంచర్ కంపెనీ. అదాని డిఫెన్స్ కానీ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వెపన్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే జాయింట్ వెంచర్గా ఉన్నారు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు 5%గా. ఈ ఆర్డర్లో ఇండియన్ మిలిటరీ దగ్గర నుంచి అయితే మోడర్నైజేషన్ చేయాలనుకుంటుంది. ఓల్డ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని రీప్లేస్ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్ అయితే. కార్బన్స్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటుంది. లాస్ట్ వీక్ కూడా భారత్ ఫోర్జ్ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. రోల్స్ రాయిస్ కంపెనీ దగ్గర నుంచి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఫ్యాన్ బ్లేడ్స్ అయితే సప్లై చేయడానికి కానీ లగ్జరీ ఆటో బ్రాండ్ అయినటువంటి పర్ల్ 700 అండ్ పర్ల్ 10X ఇంజన్కి అయితే ఈ కంపెనీకి అయితే ఇదైతే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎయిర్ ఫ్లో రైల్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 73.93 క్రోర్ వర్త్ ఆర్డర్ అయితే విన్ అయ్యారు. వీళ్ళు ఈ ఆర్డర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి అయితే విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ కోచ్లో ఫర్నిచర్ అయితే మోడర్నైజేషన్ చేస్తారు. అమృత్ భారత్ అనే ట్రైన్లో అయితే కనుక ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది రోజు. ఈ ఆర్డర్ని వీళ్ళు 12 to 18 మంత్స్లో ఫినిష్ చేస్తారని. ఈ ప్రాజెక్ట్లో అయితే మోడర్నైజేషన్ అయితే చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ కోచెస్లో. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 1000 క్రోర్గా ఉంది. నెక్స్ట్ విక్రమ్ సోలార్ కంపెనీ ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 148.9 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ని సప్లై చేయడానికి గాను సన్ష్యూర్ ఎనర్జీ కంపెనీకి అయితే సప్లై చేస్తారు వీళ్ళు. ఈ సోలార్ ప్యానెల్ని మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్లో అయితే ఇన్స్టాల్ చేస్తారు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ అయితే పెరిగింది 4%గా. ఈ కంపెనీ తయారు చేసేటువంటి సోలార్ ప్యానెల్లు ఎఫిషియెంట్గా అండ్ రిలయబిలిటీగా ఉన్నాయి అండ్ హై ఎనర్జీ ఈల్డ్ కూడా ఇస్తున్నాయి అనే రీజన్ వల్ల ఈ కంపెనీకి అయితే ఆర్డర్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ కంపెనీకి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ నుంచి అయితే వచ్చింది 326 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ప్యానెల్లు సప్లై చేయడానికి గాను అండ్ గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి కూడా వచ్చింది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది రోజు. నెక్స్ట్ కల్పతారు ప్రాజెక్ట్స్కి అయితే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో బిల్డింగ్ ఫ్యాక్టరీ సెగ్మెంట్లో వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. 2332 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీకి FY26లో కూడా వీళ్ళ ఆర్డర్స్ కూడా 15,000 క్రోర్కి అయితే రీచ్ అయిందని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 25% అయితే గ్రోత్ అయింది ఈ కంపెనీకి వచ్చే ఆర్డర్స్ అయితే. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల ఇంటర్నేషనల్గా లెవెల్ కూడా వీళ్ళ కంపెనీ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుందని అయితే తెలుస్తుంది. ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా ఉంది అండ్ స్టాక్ కూడా పెరిగింది రోజు. ఇంటర్నేషనల్గా ఆల్ ఓవర్ గ్లోబల్గా 30 కంట్రీస్లో అయితే ఈ కంపెనీ అయితే ప్రెజెన్స్ ఉంది. నెక్స్ట్ గరుడా కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ఆర్డర్ విన్ అయింది. 231 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. ఈ ఆర్డర్లో వీళ్ళు రీహాబిలిటేషన్ బిల్డింగ్ అయితే
బిల్డ్ చేస్తారు ముంబైలో. 6.17 lakh స్క్వేర్ ఫీట్లో అయితే వీళ్ళు బిల్డింగ్ అయితే డెవలప్ చేస్తారు. ఈ ఆర్డర్ని వీళ్ళు 3 yearsలో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. లాస్ట్ వీక్ కూడా ఈ కంపెనీకి అయితే ఆర్డర్ వచ్చింది. 143.96 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది ఆర్బిట్ వెంచర్స్ నుంచి. ఈ ఆర్డర్స్ రావడం వల్ల కంపెనీ ఆర్డర్ బుక్ కూడా పెరిగింది. 3,461 క్రోర్గా అయితే రీచ్ అయింది ఈ కంపెనీ ఆర్డర్ బుక్. ఈ కంపెనీ Q1లో రిజల్ట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 224% అయితే గ్రోత్ అయింది. ప్రాఫిట్లో కూడా రెవెన్యూ కూడా 256% ఆఫ్ ద గ్రోత్ అయింది. ఈ కంపెనీకి ఈ ఆర్డర్స్ రావడం వల్ల స్టాక్ అయితే 9% పెరిగింది రోజు. నెక్స్ట్ కిర్లాస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు ఓఎన్జీసీ దగ్గర నుంచి. 358 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్. ఈ ఆర్డర్లో వీళ్ళు ట్యూబింగ్ అండ్ యాక్సెసరీస్ అయితే సప్లై చేస్తారు ఓఎన్జీసీకి. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు 3%గా. మార్నింగ్ సెషన్లో అయితే 6%గా పెరిగింది ఈ స్టాక్ అయితే. నెక్స్ట్ పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు రేడియో టు ఫిట్ టర్బైన్ బ్లేడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. కానీ ఈ బ్లేడ్స్ని ఎక్కువగా మోడర్న్ జెట్ ఇంజిన్స్లో అయితే వాడతారు. ఈ ఆర్డర్ని వీళ్ళు గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ దగ్గర నుంచి అయితే వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. పోస్ట్ క్యాస్ట్ ఆపరేషన్ అంటే మెషినింగ్, గ్రైండింగ్, బ్లేజింగ్, వాక్యూమ్ హీట్ ట్రీట్మెంట్, థర్మల్ బ్యారియర్ క్లోటింగ్ అండ్ వేపర్ డిపోజిషన్ ఆఫ్ సింగిల్ క్రిస్టల్ రెడీ టు ఫిట్ టర్బైన్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఈ బ్లేడ్స్ అయితే మోడర్న్ జెట్ ఇంజిన్స్లో అయితే వాడతారు. ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి అండ్ టెక్నికల్గా కానీ స్ట్రాటజికల్గా కానీ వాల్యుబుల్ కాంపోనెంట్స్గా అయితే ఉంటాయి. ఈ ఆర్డర్ రావడం వల్ల పీటీసీ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. ఈ కంపెనీకి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కూడా రేటింగ్ అప్గ్రేడ్ అయితే ఇచ్చారు స్టాక్ పెరుగుతుందని. ఇంకొకటి కూడా ఏంటంటే ఆశీష్ కచోలియా గారు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ కంపెనీలో అయితే 2024లో. నెక్స్ట్ బోనాడా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు 1,054 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళకి అదాని గ్రీన్ నుంచి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే వచ్చింది 650 MW ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్ను డెవలప్ చేయడానికి గాను గుజరాత్ కౌడాలో. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్ అయితే చేస్తారు. ఈ కంపెనీలో సప్లై ఆఫ్ ద బ్యాలెన్స్ సిస్టమ్ అయితే చేస్తారు. నెక్స్ట్ కంప్లీట్ డిజైన్ కానీ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొక్యూర్మెంట్, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే 10% పెరిగింది రోజు. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 15,000 క్రోర్గా అయితే ఉంది. బోండాడా ఇంజనీరింగ్ కంపెనీ ఆర్డర్ బుక్. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా ఆర్డర్ బుక్ అయితే పెరిగింది ఈరోజు. నెక్స్ట్ ఈ కంపెనీకి ఏదైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ 2 కంపెనీస్లో 51% ఆఫ్ ద వాటా అనేది అక్వైర్ చేసింది. ఫస్ట్ అయితే ట్రాన్స్కాన్ ఇండియా ఈ కంపెనీలో అయితే 51% ఆఫ్ ద వాటాని అక్వైర్ చేసింది. టోటల్ డీల్ వాల్యూ 500 క్రోర్ వర్త్ చేస్తుంది. ఈ కంపెనీలో వీళ్ళు పవర్ ట్రాన్స్ఫార్మర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. రెండో కంపెనీలో 51% ఆఫ్ ద వాటాను అక్వైర్ చేసింది కే సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో. ఈ కంపెనీ సోలార్ ఇన్వర్టర్లు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ టోటల్ వాల్యూ 86.70 క్రోర్ అయితే ఉంది. రిమైనింగ్ 49% అయితే సిర్మా హెచ్జిహెచ్ టెక్ అయితే కంపెనీ అయితే అక్వైర్ చేస్తుంది కే సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లో. ఈ కంపెనీ ఈ ఆర్డర్స్ అక్వైర్ చేయడం వల్ల స్టాక్ అయితే పెరిగింది 4%గా. నెక్స్ట్ గ్లెన్మార్క్ కంపెనీ వాళ్ళు ఒక ఇంజెక్షన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు యూఎస్లో. ఈ ఇంజెక్షన్ని సర్జికల్ ప్రొసీజర్లో అనెస్థీసియా ఇవ్వడం కోసం అయితే వాడతారు. రోపివాకైన్ హైడ్రోక్లోరిక్ ఇంజెక్షన్ అయితే లాంచ్ చేయాలనుకుంటున్నారు యూఎస్లో. ఈ ఇంజెక్షన్ లాంచ్ చేస్తున్నారని న్యూస్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది రోజు. గ్లెన్మార్క్ స్టాక్ అయితే. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ కంపెనీకి యుఎస్ ఎఫ్డిఏ నుంచి అప్రూవల్ వచ్చింది. నికాడిపైన్ ఇంజెక్షన్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో యుఎస్లో సేల్స్ చేయడానికి గాను. ఈ టోటల్ సేల్స్ వాల్యూ యుఎస్లో కూడా $68 మిలియన్ అయితే ఉంది. దాంతో పాటుగా ఆండా అనే కంపెనీని అక్వైర్ చేయడానికి కూడా టోటల్గా $121 మిలియన్ అయితే అక్వైర్ చేస్తున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోని పెంచుకోవడానికి యుఎస్లో. ఈ కంపెనీకి ఈ రెండు న్యూస్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది. ఈ ఇంజెక్షన్ ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ అనస్థీషియాలో అయితే వాడతారు. నికాడిపైన్ ఇంజెక్షన్ అయితే. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే Q2లో అయితే రెవెన్యూ అయితే గ్రోత్ అయింది 2%గా. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రీసెంట్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ దివాళీ
సెంటిమెంట్గా కూడా. నెక్స్ట్ ఎబిడిటా అయితే ఫ్లాట్గానే ఉంది, డౌన్ అయింది 1.7%గా. ఎబిడిటా మార్జిన్ కూడా 80 బేసిస్ పాయింట్స్గా కూడా డౌన్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 3.6%గా ఉంది. దీంతో పాటుగా ఈ కంపెనీ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసేది, ఒక్క షేర్కి గాను 19 రూపీస్గా. ఈ కంపెనీ ఎబిడిటా అయితే ఫ్లాట్గానే ఉంది, రెవెన్యూ కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ అయితే బాగా గ్రోత్ అయింది ఈ కంపెనీ అయితే. నెక్స్ట్ లూరస్ ల్యాబ్స్ వాళ్ళు కూడా Q2 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే ఈ కంపెనీ అయితే బాగా గ్రోత్ అయింది. రెవెన్యూ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 35.1%గా గ్రోత్ అయితే ఎబిడిటా 126.2%గా గ్రోత్ అయింది. ఎబిడిటా మార్జిన్ కూడా 980 బేసిస్ పాయింట్స్గా అయితే గ్రోత్ అయింది. ప్రాఫిట్ కూడా 885.7%గా అయితే గ్రోత్ అయింది. FY25 Q2లో 19.8 క్రోర్గా ఉంటే FY26 Q2లో 195 క్రోర్గా అయితే ఉంది. ఈ రిజల్ట్స్ పాజిటివ్గానే రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది రోజు. లూరస్ ల్యాబ్ స్టాక్ అయితే మార్కెట్లో ఉన్న న్యూస్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.